శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. అర్జున, వారందరూ నాకు తెలుసు. వారిలో ఉన్న నన్ను ఒక్కరు కూడా తెలుసుకోవటం లేదు. తెలుసుకోవటం కోసం కనీసం నిజమైన సాధన కూడా చేయటం లేదు అర్జున అని భగవానుడు ఇంకేమంటున్నాడంటే, ఇచ్చా ద్వేష సముత్తేర్ధన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. అర్జున, ఇచ్చా ద్వేషాది ద్వంద్వ ప్రవృత్తి, కామ ప్రవృత్తి అని సూక్ష్మ శరీరము, ద్వంద్వ ప్రవృత్తి వలన జగద్విషయాలలో సుఖదుఖాది ద్వంద్వములనే ఎంచటం, ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోవటం, తల్లి గర్భంలో బీజావస్థలోని స్థూల దేహంతో పాకమైన పదార్థం వలె స్థూల దేహపు పుట్టుకతో బహిర్గతమవుతుంది అర్జున. ఇలా వారి వారి ప్రవృత్తిని అనుసరించి పుట్టుకతోనే భ్రమ చెందుతున్నారు. వారి వారి ప్రవృత్తిని అనుసరించే జీవితాంతం వరకు ప్రవర్తిస్తూ ఉంటారు అర్జున అని భగవానుడు అంటున్నాడు. ఏషాం తు అస్తగతిం అంతగతం పాపం జనానాం పుణ్యకర్మాణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాహు భజంతే మాం దృఢవ్రతాహు. కానీ నా తత్వం కోసం నిజంగా సాధన కర్మను ఆచరించే పుణ్య కర్ములు జగద్భావమును నాశనం చేసుకుని ద్వంద్వ ప్రవృత్తి వలన కలిగిన భ్రమ నుండి ముక్తులై నిశ్చయంగా నా తత్వాన్నే కోరిన సాధనతో నన్నే తెలుసుకుని నన్నే పొందుతున్నారు అర్జున. జరా మరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతి యే తే బ్రహ్మతద్విదుః కృతస్నం అధ్యాత్మం కర్మ చ అఖిలం. ముసలితనం, చావుల నుండి విడబడటానికి ఎవరు నన్ను, నా నిజతత్వాన్ని ఆశ్రయించి సాధన చేస్తున్నారో వారు ఆ బ్రహ్మాన్ని, ప్రత్యక్షంగా అనుభవింపబడుతున్న అధిష్టాన ఆత్మతత్వాన్ని, ఇటువంటి ఆత్మానుభవమునకు ఉపాయమైన నిజ సాధన కర్మను, మోక్షానికి కావలసిన ఈ విషయాలన్నిటినీ సంపూర్ణంగా తెలుసుకుంటున్నారు అర్జున అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, స అధిభూత అధిదైవం మాం స అధియజ్ఞం చాయే విదుః
ప్రయాణకాలే అపి చ మాం తే విదుః యుక్తచేతసః. భూతములన్నిటిలో కలుగుతున్న నశించే భూతభావాలలోనూ మారుతున్న జీవాత్మ భావములలోనూ భూత జీవ భావాలలో చేయబడే సర్వకర్మలు యజ్ఞములలోనూ వీటికి విలక్షణమై ఉన్నానని అనుస్యూతమై సదా సర్వత్రా వాస్తవమై నేనే ఉన్నానని ఎవరు ఈ జగద్భావములను నిగ్రహించి తెలుసుకుంటారో వారు దేహమును విడిచేటప్పుడు కూడా నన్ను తెలుసుకుని నా భావంలోనే ఉంటారు అర్జున. విదేహ కైవల్యాన్ని పొందుతారు. మళ్ళీ జన్మ అనేది ఎత్తరు అర్జున. దేహ అవసాన కాలమందు నా భావములో ఉండటం నిరంతర సాధన కర్మాచరణ వలన తప్ప సాధ్యం కాదని నీవు కూడా తెలుసుకో అర్జున అని భగవానుడు అర్జునుడితో చెప్తున్నాడు. ఇంతటితో జ్ఞాన విజ్ఞాన యోగం పూర్తయింది. మనం మళ్ళీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని రివ్యూ చేసుకున్నాము. ఓ